గురువు గారు నమస్కారం. గురువు గారు, హిందువులలో మనకు ఇన్ని దేవుళ్ళు ఎందుకని, వాటి ప్రాముఖ్యత అవసరం వివరించగలరా? దట్స్ రైట్. నీ పేరు చెప్పలేదు కదా మరి. రితిక్. నా పేరు రితిక్ గురుగారు. నా పేరు రితిక్ గురుగారు. రితిక్. మా రితిక్ ఒక మంచి ప్రశ్న వేశాడు. ఏమిటండి ఇంతమంది దేవుళ్ళు మనకెందుకండి బాబు అని. దేవుళ్ళు ఎంతోమంది ఉండరా, దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. కానీ ఆ దేవుడి ద్వారా పనిచేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు కదా. ఇప్పుడు మన దేశానికి పరిపాలకుడైన రాష్ట్రపతులు ఎంతమంది ఉంటారు? ప్రెసిడెంట్స్ ఆఫ్ కంట్రీ ఒక్కడే. కానీ ఆ దేశం కోసం పనిచేసే ఆఫీసులు ఎన్ని ఉంటాయి? చాలా. అందులో పనిచేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా కోట్ల మంది ఉంటారు కదా. అట్లానే దేవుడు అనేవాడు ఒక్కడుంటాడు. ఆ దేవుడి యొక్క ఆజ్ఞని తీసుకొని ఈ దేశం అంతా నడవడం కోసం ఎట్లాగైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయో అట్లాగే ఈ ప్రపంచం అనేటటువంటి పెద్ద ఆఫీసు నడవడానికి 33 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఎంతమంది? 33 కోట్ల మంది. అంటే 330 మిలియన్స్ కదా. వాళ్ళందరినీ దేవతలు అని అంటారు. దేవుళ్ళు అనరు, ఏమంటారు? దేవతలు. దేవతలు అంటారు. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడు. దేవతలు చాలా మంది ఉంటారు. అయితే కొంతమంది ఆ దేవతల్ని పట్టుకుని మీరే దేవుళ్ళరా అంటారు. అది తెలియక అనే మాట పర్వాలేదు, కానీ దేవుడు ఎప్పుడు ఒక్కడే. అయితే ఆ దేవుణ్ణి నువ్వు ఏ పేరుతోటైనా పిలవచ్చు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలవచ్చు. అయినా ఏం పర్వాలేదు. దేవుడు ఒక్కడు, దేవతలు బోల్డ్ ఎంతమంది. ఇది మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలదన్న. ధన్యవాదములు. చెప్పినా కానీ, జీవన్ బ్రదర్ చెప్పినా కానీ, టిఎస్ కుమార్ బ్రదర్ చెప్పినా కానీ, సాంబశివరావు బ్రదర్ చెప్పినా కానీ, అందరు చెప్తుంది ఏంటంటే యేసు ప్రభు అందరి కోసం వచ్చాడు, యెహోవా ప్రణాళిక సర్వ సృష్టి కొరకై ఉన్నదని మనకు అర్థమవుతుంది. సో వాస్తవంగా వాళ్ళ గ్రంథాలు ఏంటంటే దేవుడు ఎవరో తెలియదు. ఆ ఋషులు కూడా ఎవరికి ప్రార్థన చేయాలో తెలియక కుక్కలకు, నక్కలకు, కప్పలకు, గుర్రాలకు ప్రార్థన చేసినట్టు కూడా చూస్తున్నాం మనం. యాక్చువల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు వాళ్ళ సృష్టికర్త ఎవరు అనే విషయం వేదాలు ఎక్కడైనా చెప్పబడిందా? అదొక చూద్దాం మనం. యాక్చువల్గా ఇప్పుడు సుప్రీం బీయింగ్ అంటారు, అంటే బ్రహ్మాన్ అంటారు. ఆ బ్రహ్మాన్ వచ్చేసి సత్యాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సత్య వచ్చేసి ప్రజాపతిని ప్రొడ్యూస్ చేస్తాడు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సుప్రీం బీయింగ్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ సుప్రీం బీయింగ్ వచ్చేసి వాటర్ నుంచి ప్రొడ్యూస్ అవుతాడు. అది మీరు లోపలికి ప్రెజెంటేషన్ చివరిలో చూస్తారు. ఈ సుప్రీం బీయింగ్ ఎవరైతే ఉన్నారో అది సత్య అనమాట. ఆ సత్య వచ్చేసి బ్రహ్మాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు. బ్రహ్మాన్ వచ్చేసి ప్రజాపతిని ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రజాపతి వచ్చేసి ఈ 33 దేవుళ్ళని ప్రొడ్యూస్ చేస్తాడు. అంటే ఒకరినొకరు సృష్టిస్తున్న క్రమం ఇది. నీరు వచ్చేసి సుప్రీం బీయింగ్ ని సృష్టిస్తారు. ఆ సుప్రీం బీయింగ్ పేరు సత్య. సత్య అనే సుప్రీం బీయింగ్ బ్రహ్మాన్ని సృష్టిస్తారు. బ్రహ్మాన్ వచ్చేసి ప్రజాపతిని సృష్టిస్తాడు. ఆ ప్రజాపతి వచ్చేసి 33 దేవుళ్ళని సృష్టిస్తారు. ఈ 33 దేవుళ్ళలోనే ఈ వీళ్ళ విష్ణువు, శివుడు, ఇతనే ప్రజాపతి. మన తర్వాతి క్రమంలో బ్రహ్మగా మారిపోతాడు. ఈ ముగ్గురు ఉంటారు. సో యాక్చువల్గా వేదాల ప్రకారం ఋగ్వేద 6వ మండలం 45వ సూక్తము 16వ మంత్రం ప్రకారము ఓ మ్యాన్ ప్రేజ్ గాడ్ హూ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఓన్లీ అండ్ హూ ఈజ్ ద ఓమ్నిసెంట్ అండ్ ఓమ్నిపోటెంట్ లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. ఇక్కడ ఏమంటారంటే ఎవరిని ప్రేజ్ అంటే ఒక్కడే దేవుడు, ఆయన ఓమ్నిసెంట్, ఓమ్నిపోటెంట్. అంటే ఆ ఒక్క దేవుడిని ప్రార్థించాలని చెప్తున్నారు వేదాలలో. కానీ మనం ఈ రోజుల్లో ఏం చూస్తున్నాము? గల్లీకి ఒక దేవుడు ఉంటాడు. వేద విరుద్ధంగా ఇప్పుడు మనం జరగటం చూస్తున్నాం. అంటే వేదాలో చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఒకటి. నెక్స్ట్ అథర్వవేద 2:2:1 2:2:2 వన్ గాడ్ ఎలోన్ ఇస్ టు బి వర్షిప్డ్ బై ఆల్ పీపుల్. ఒకే దేవుణ్ణి
అందరూ పూజించాలా. అతడే హీఈస్ అడోరబుల్. మళ్ళీ వన్ గాడ్ ఎలోన్ హూ ఈస్ ద గివర్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఈస్ టు బి వర్షిప్ బై ఆల్. అంటే మనం ఈ మంత్రాల ప్రకారం తెలుసుకునేది ఏంటంటే ఒక్క దేవుడిని ప్రార్థించాలా, ఒక్క దేవుడినే మొక్కాలి. ఈ గల్లీ గల్లీకున్న దేవుళ్ళందరూ లెక్కలో లేరు అసలు. ఎందుకంటే వేదాలు అపౌరుషాలు, వేదాలు మాకు ప్రామాణికం అని చెప్తారు కదా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక్క దేవుడు ఎవరనేది తెలియదు. ఇక్కడ రాయటానికి అయితే రాశారు, ఒక్క దేవుడినే మొక్కాలని చెప్పి రాశారు, కానీ ఒక్క దేవుడు ఎవరనేది తెలియదు మనకు. ఇప్పుడు జనరల్గా కొందరు వస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటారు, కొందరు వస్తారు రామ అంటారు, కొందరు వస్తారు కృష్ణ అంటారు, కొందరు వచ్చేసి దేవి అంటారు. అక్కడ వేదాలలో చెప్పబడింది ఒక్క దేవుడిని మొక్కండ్రా అంటే, ఇక్కడ వచ్చేసి 4-5 రకాల దేవుళ్ళని చేసుకుని కూర్చున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ లెక్కన ఈ హిందూయిజంలో కూడా 2 వర్షన్స్ ఉంటాయి, వర్షన్ 1.0, వర్షన్ 2.0. ఈ వర్షన్ 1.0 అంటే వాళ్ళు బ్రహ్మ అని ఒక్కడే దేవుడు అంటారు. ఉదాహరణ ఆర్య సమాజ్ తీసుకోండి, వాళ్ళు ఈ విగ్రహాలు వీళ్ళందరూ దేవుళ్ళు దేవి దేవతలు కాదు, వీళ్ళంతా మనుషులే, దేవుడు ఒక్కడే పరబ్రహ్మ అంటాడు. అది వర్షన్ 1.0. ఇప్పుడు వర్షన్ 2.0 వచ్చేసి ఏంటంటే కృష్ణుడు దేవుడే, రాముడు దేవుడే, ఈ దేవి దేవుడే, దేవత ఇట్లా అంటే అవతార పురుషులందరూ దేవుళ్ళ కింద చెప్పేస్తారు. మీకు బృహదారణ్యక ఉపనిషత్తు పార్ట్ 5 చాప్టర్ 5 వర్స్ 1లో బ్రహ్మాన్ ప్రొడ్యూస్ ప్రజాపతి అని ఉంటుంది. దిస్ యూనివర్స్ వాస్ బట్ వాటర్. జాగ్రత్తగా వినండి, దిస్ యూనివర్స్ వాస్ బట్ వాటర్ ఇన్ ద బిగినింగ్, ద వాటర్ ప్రొడ్యూస్ సత్య. ఆది అందు నీరు ఉండెను, నీరు సత్యాన్ని ప్రొడ్యూస్ చేశాను, ఆ సత్య బ్రహ్మాన్ని ప్రొడ్యూస్ చేశాను, ఆ బ్రహ్మాన్ని ప్రజాపతిని ప్రొడ్యూస్ చేశాను, ప్రజాపతి దేవుళ్ళని కలగజేశాను. ఏ దేవుళ్ళు ఇప్పుడు నేను చూపించిన ఈ 33 దేవుళ్ళని కలగజేశాను. చూడండి, నీరు సత్యాన్ని ప్రొడ్యూస్ చేయగా, సత్య అంటే సుప్రీం బీయింగ్, ఆ సత్య బ్రహ్మాన్ని ప్రొడ్యూస్ చేస్తే, ఆ బ్రహ్మాన్ని ప్రజాపతిని ప్రొడ్యూస్ చేస్తే, ఆ ప్రజాపతి ఈ 33 దేవుళ్ళని సృష్టించారు. ఇప్పుడు ఈ విష్ణు అనే దేవుడు, శివుడు అనే దేవుడు, ఈ బ్రహ్మ అనే దేవుడు, వీళ్ళంతా సృష్టింపబడిన వారు. జాగ్రత్త అర్థం చేసుకుంది. సృష్టింపబడినది ఏది కూడా పూజార్హం కాదు. సృష్టింపబడినదే మర్త్యమైనది. ఇంకొక విషయం ఏంటంటే ఋగ్వేద 10వ మండలము 129వ సూక్తము 1 నుండి 7 మంత్రాలు చూసుకుంటే నిన్న కూడా వివరించాను దీని గురించి. వీళ్ళు చెప్తున్నారు, హూ వెరీ నోస్ అండ్ హూ క్యాన్ హియర్ డిక్లేర్ ఇట్, వెన్స్ ఇట్ వాస్ బోర్న్ అండ్ వెన్స్ కమ్స్ దిస్ క్రియేషన్, ద గాడ్స్ ఆర్ లేటర్ దెన్ దిస్ వరల్డ్స్ ప్రొడక్షన్, హూ నోస్ దెన్ వెన్స్ ఇట్ ఫస్ట్ కేమ్ ఇన్ టు బీయింగ్. వీళ్ళు చెప్తున్నారు ఎవరికేం తెలుసు, ఎవరికేం తెలియదు, ఎవరికి తెలుసో మొదట ఏమొచ్చిందో తర్వాత ఏమొచ్చిందో, ఈ సృష్టి ఎప్పుడు చేయబడిందో, ఈ దేవతలు అనేవారు సృష్టి చేయబడిన తర్వాత వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే దేవతలు సృష్టింపబడినవారు కాబట్టి. ఇక శివుడు అనేవాడు కూడా ఎవరైతే ఈ శివ అనేవాడు క్యారెక్టర్ ఏంటంటే ఈ 4 రుద్రాస్ ఎవరైతే ఉన్నారో ఈ సృష్టింపబడ్డ 33లోనే ఈ 4 ఈ గణాన్ని రుద్రగణం అంటారు. ఈ వీళ్ళు ఎవరైనా వీరందరూ కలిసి శివుడిగా ఏర్పడారని చెప్పేసి మంత్రం రాస్తున్నారు. ఓ ఆఫ్ ఆల్ ద రుద్రాస్ ఐ ఆమ్ లార్డ్ శివ. ఇది శ్రీమద్ భాగవతము 10వ అధ్యాయము 23వ శ్లోకంలో ఉంటది. సో ఈ 11 రుద్రులు కలిసి శివుడిగా ఏర్పడారు అనమాట. తర్వాత ఇక్కడ ఋగ్వేద 7వ మండలము 59వ సూక్తము 12వ మంత్రంలోను, ఋగ్వేద 10వ మండలము 92వ సూక్తము 9వ మంత్రంలో కూడా శివుడి గురించి అక్కడ చెప్పబడిందని చెప్తారు. అలాగే యజుర్వేద బుక్ 3 వర్స్ 60లో కూడా, అంటే 3వ ఖండము 60వ శ్లోకంలో కూడా త్రయంబక వి వర్షిప్ అంటే త్రియేక దేవుడిని అని చెప్తున్నారు. త్రినేత్ర దేవుడిని, త్రయంబక అంటే త్రినేత్ర దేవుడు. చూడండి ఇక్కడ డిక్షనరీలో కూడా త్రయంబక అంటే 3 ఐడ్ రుద్ర ఆర్ శివ అని చెప్తున్నారు. సో బ్రహ్మ అనే ప్రజాపతి ద్వారా సృష్టింపబడినవాడు శివుడు, బ్రహ్మ అనే ప్రజాపతి ద్వారా సృష్టింపబడినవాడు విష్ణువు. సృష్టింపబడినవాడు దేవుడు ఎలా అవుతాడు? కాలేడు కదా. మళ్ళీ వీళ్ళేం చేశారంటే ఆల్రెడీ విష్ణువు అనేవాడు సృష్టింపబడ్డవాడు, మళ్ళా సృష్టింపబడ్డవాడు మళ్ళా అవతారాలు ఎత్తినట్టు చెప్పుకున్నారు. మత్స్య అవతారం, కుర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, విఠోబా అవతారం, కల్కి అవతారం అని. ఈ కల్కి ఫ్యూచర్ లో రాబోయే అవతారం. ప్రశ్న ఏంటంటే నీరు నుంచి సత్య ప్రొడ్యూస్ అయితే, సత్య నుండి బ్రహ్మాన్ ప్రొడ్యూస్ అయితే, బ్రహ్మ నుండి ప్రజాపతి ప్రొడ్యూస్ అయితే, ప్రజాపతి నుండి ప్రొడ్యూస్ అయిన వాళ్ళే ఈ దేవుళ్ళు, అంటే సృష్టింపబడిన వారు. ఇప్పుడు సుప్రీం బీయింగ్ ఎవరు? అక్కడ నీరు అన్నట్టు కదా.
ఎందుకంటే ఆది యందు నీరు ఉండెను, నీరు నుండి సత్య పుట్టెనని రాసుకున్నారు. అంటే వీళ్ళ దేవుడు ఎవరు ఇప్పుడు? నెక్స్ట్ పోనీ విష్ణువు ఏంటి? విష్ణు పాత్ర ఏంటి వేదాలలో? విష్ణు దేవుడా వేదాలలో? కాదు కదా, ఆయన ఇంద్రుడి అసిస్టెంట్. ఆ 33 దేవుళ్ళని ఎవరినైతే బ్రహ్మ సృష్టించాడో, ప్రజాపతి సృష్టించాడో, ఆ 33కి లీడరు ఇంద్రుడు వేదాలలో. ఆ ఇంద్రుడికి దేవతలనే ఉంటది మనకి వేదాల్లో, దేవతనే ఉంటది. అదే ఆ 33 దేవుళ్ళు అంటే లేడీ లేదు కాబట్టి దేవుడు అట స్త్రీలింగం పుల్లింగంలో. సో పోనీ 33 దేవతలకు నాయకుడు ఇంద్రుడు వేదాలలో. అసలు ఒక మాటలో చెప్పండి, వేదాల దేవుడు ఇంద్రుడే బెదరు, ఇంకేమో ఇవన్నీ పక్కన పెట్టేయటం. వీళ్ళు ఎవరు లేరు, విష్ణువు బ్రహ్మ మరి వీళ్ళంతా ఎవరు లేరు దాంట్లో. వేదాల దేవుడు ఎవరంటే మళ్ళా ఇంద్రుడు కూడా పదవి కోల్పోతాడు ఒక దగ్గర చెప్తా ఇప్పుడు. సో ఇప్పుడు విష్ణువు ఎవరు? ఇప్పుడు విష్ణువు సుప్రీం గాడు, విష్ణువు అవతార పురుషుడు, విష్ణువే రాముడు, విష్ణువే కృష్ణుడు, అన్ని విష్ణువే కదా. మరి ఆ విష్ణువు ఎవర్రా బాబు అంటే ఇంద్రుడికి గుడుంబ తయారు చేసే వ్యక్తి వేదాలలో. ఆ ఇంద్రుడికి రారా బాబు నా గుడుంబ చేసి అంటే ఈ విష్ణువు పోయి చేసేయాలి అక్కడ గుడుంబ. ఋగ్వేదము 2వ మండలము 22వ సూక్తం 1వ మంత్రము. నెక్స్ట్ ఋగ్వేదము 6వ మండలము 17వ సూక్తము 11వ మంత్రంలో దున్నపోతు వండి పెట్టేవాడు విష్ణువుకి. ఇప్పుడు జీవబలి లేదు, జీవహింస లేదని చెప్తారు వేదాలలో. అక్కడ ఇంద్రుడు తినేదే దున్నపోతులను. అక్కడ ఈ విష్ణు ఏం చేయాలా? వండి పెట్టాలా? 300 దున్నపోతులు ఒకటేసారి తింటాడు కదా. సోమపాన అదే గుడుంబ తాగుతాడు, దున్నపోతులు తింటాడు, మనం చంపడానికి వస్తాడు. ఆ పనే ఉంది అక్కడ. సో ఈ విష్ణు అనేవాడు అక్కడ ఒక గుడుంబ తయారు చేసే వ్యక్తిగా చూస్తున్నాము, ఒక వంటవాడిగా చూస్తున్నాము ఇంద్రుడికి. మళ్ళా విష్ణు అనేవాడు ఇంద్రుడికి మందు సప్లై చేయాలా. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే మనకు స్టీవార్డ్ వచ్చి ఎట్లా కబ్బేరర్ ఉంటారు కదా, స్టీవార్డ్ వచ్చి ఎట్లా మందు పోస్తాడో ఈ విష్ణు ఇంద్రుడి యొక్క కబ్బేరర్. రాజులకు సపరేట్ గా వాళ్ళు మందు తాగేటప్పుడు ఒక సపరేట్ గా ఉంటాడు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు అతనే ఆ కప్పు నింపాలా, వేరే నింపడానికి వీల్లేదు. సో విష్ణు కబ్బేరర్ అన్నమాట వేదాలలో ఇంద్రుడికి. మళ్ళా విష్ణుకి ఇప్పుడు చూడండి, ఇది ఋగ్వేదము 8వ మండలము 66వ సూక్తం 10వ మంత్రము. పాలు తెచ్చిచ్చేవాడు ఇంద్రుడికి, వండి పెట్టేవాడు ఇంద్రుడికి విష్ణువు. మళ్ళా ఇంద్రుడికి జోలపాట పాడేవాడు కూడా విష్ణువే అక్కడ వేదాలలో. ఋగ్వేదము 8వ మండలము 15వ సూక్తము 9వ మంత్రము. మళ్ళీ ఈ విష్ణువు వేదాలలో ఒక డోర్ కీపర్. దీని విషయమే ఐత్రేయ బ్రాహ్మణ 1వ కాండ 30లో కూడా రాయబడి ఉంది. సో ఈ విష్ణు అనేవాడు వేదాలలో ఇంద్రుడికి ఒక సర్వెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ విష్ణువు లీడర్ ఎప్పుడయ్యాడు అనేది కూడా మనకు స్పష్టంగా శతపథ బ్రాహ్మణ 14వ కాండ ప్రవర్య 1 అధ్యాయ 1 బ్రాహ్మణ వర్సెస్ 1 ఫస్ట్ బ్రాహ్మణ వర్సెస్ 1 to 5లో స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఒక యజ్ఞం చేయాల. ఇప్పుడు ఈ 33 దేవతలు ఉన్నారు కదా, ఆ 33 ఒక యజ్ఞం చేయాల. ఆ యజ్ఞాన్ని మొదట ఎవడు కంప్లీట్ చేస్తాడో వాడే వాళ్ళందరికి నాయకుడు అనమాట. సో ఇక్కడ యజ్ఞం దే స్పేక్ హూ ఎవర్ ఆఫ్ us through austerity, fervor, faith, sacrifice and oblation shall first compass the end of the sacrifice. He shall be the most excellent of us and shall then in common to us all. So be it they said. సో ఈ యజ్ఞాన్ని ఇక్కడ విష్ణు కంప్లీట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి విష్ణు వీళ్ళందరికి నాయకుడు అవుతాడు, ఇంద్రుడు ఆ స్థానాన్ని కోల్పోతాడు. ఇంకొక విషయం ఇంతకుముందు చెప్పాను, వీళ్ళు ప్రజాపతి ద్వారా సృష్టింపబడ్డ వాళ్ళు. అంటే వీళ్ళు మర్త్యులు, అంటే అమరత్వం లేనివారు, చనిపోయేవారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే అమరత్వం పొందుకోవటానికి సోమరసం తాగుతారు. సోమరసం తాగి వీళ్ళు అమరులు అవుతారు. వీళ్ళు సృష్టింపబడిన వారు. సృష్టింపబడిన గుంపులో విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు. వీళ్ళు సృష్టింపబడిన వాళ్ళు, వీరు మరణానికి అర్హులు, అమరులు కాదు. సో వీళ్ళు అమరత్వం పొందుకోవటానికి ఏం చేశారంటే యజ్ఞం చేసి తర్వాత సోమరసం తాగాక వీళ్ళు అమరులు అవుతారు. ఈ విషయం మనకు ఋగ్వేదం 9వ మండలము 106వ సూక్తము 1 నుండి 8 మంత్రాలు చదివితే అర్థమవుతుంది. చూడండి, thy drops that swim in water have exalted Indra to delight. The gods have drunk thee up for immortality. అది తాగిన తర్వాత వీళ్ళకి ఇమ్మోర్టాలిటీ అనేది వచ్చింది. చూడండి, we have drunk soma and become immortal.
శతపథ బ్రాహ్మణ కాండ 10 అధ్యాయ 4 బ్రాహ్మణ 3 వర్సెస్ 1 to 8 లో కూడా గాడ్స్ లేడ్ డౌన్ అకార్డింగ్లీ అండ్ దేర్ ఆఫ్టర్ బికెమ్ ఇమ్మోర్టల్ అంటారు. ఇక్కడ చూడండి, ద గాడ్స్ వేర్ అఫ్రేడ్, వాళ్ళు భయపడతారు, మేము చనిపోతాం కదా మాది ఎట్లా అంటే ప్రజాపతి వాళ్ళు ఏం చెప్తారంటే, ద గాడ్స్ వేర్ అఫ్రేడ్ ఆఫ్ దిస్ ప్రజాపతి ద ఇయర్ డెత్ ద ఎండర్ లెస్ట్ హీ బై డే అండ్ నైట్ షుడ్ రీచ్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. దే పెర్ఫార్మ్ ది సాక్రిఫిషియల్ రైట్స్, the Agnihotra, the new and full moon sacrifices, the seasonal offerings, the animal sacrifice and the soma sacrifice. By offering these sacrifices they did not attain immortality అని చెప్తూ మళ్ళా ప్రజాపతి వాళ్ళు సలహా ఇస్తాడు. వాళ్ళు సలహా ఇచ్చిన ప్రకారం మళ్ళీ వీళ్ళు యజ్ఞం చేస్తే అప్పుడేమవుతుందంటే, అండ్ ద గాడ్స్ లేడ్ డౌన్ అకార్డింగ్లీ అండ్ దేర్ ఆఫ్టర్ బికెమ్ ఇమ్మోర్టల్. అప్పుడు వీరు అమరత్వం పొందుకున్నారు. అంటే సృష్టింపబడిన వాళ్ళు దేవుళ్ళు ఎలా అయ్యారు? ఒక యజ్ఞం ద్వారా అమరత్వం పొందుకున్న వాళ్ళు దేవుళ్ళు ఎలా అయ్యారు? అసలు విష్ణు ఎలా దేవుడు అవుతాడు? ఇంకొక విషయం ఏంటంటే, అంతకుముందు దేవుళ్ళ సృష్టి ఒకటి లేదని రాస్తున్నారు. ఋగ్వేద మండల 10 హిమ్ 72 వర్సెస్ 2 to 8 లో దిస్ బ్రహ్మస్పతి ప్రొడ్యూస్ విత్ బ్లాస్ట్ అండ్ స్మెల్టింగ్ లైక్ ఎ స్మిత్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అన్ ఎర్లియర్ ఏజ్ ఆఫ్ గాడ్స్. వీళ్ళు ఎవరు మళ్ళా? ఫ్రమ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ప్రాంక్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఎర్లియస్ట్ ఏజ్ ఆఫ్ గాడ్స్ ఫ్రమ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ప్రాంక్స్. దేర్ where the regions born this sprang from the protective power. ఇక్కడ ఆల్రెడీ గతంలో దేవతలు ఉండేవాళ్ళంట, మరలా ఇప్పుడు దేవతలు వచ్చారంట. మరి వీళ్ళంతా ఎవరు? చూడండి, those gods who were of old, the 10 begotten earlier than the gods. అంటే అంతకుముందు ఉన్న దేవతల గుంపు చనిపోయి ఉండొచ్చు, తర్వాత ఈ దేవతల గుంపు సోమరసం దాగి అమరత్వం పొందుకున్నారు. సో మనం అర్థం చేసుకునేది ఏంటంటే, వాళ్ళ స్క్రిప్చర్స్ చదివితే నీటి నుండి సత్య వస్తే సత్య వచ్చేసి బ్రహ్మని సృష్టిస్తే, బ్రహ్మను వచ్చేసి ప్రజాపతిని సృష్టిస్తే, ప్రజాపతి 33 దేవులను సృష్టిస్తే, ఈ 33 దేవులలో ఫస్ట్ ఇంద్రుడు ప్రధానుడు. ఇంద్రుడికి సేవకుడుగా విష్ణువు ఉండేవాడు. ఈ విష్ణువు తర్వాత యజ్ఞం ద్వారా మళ్ళీ అందరికి ప్రధానుడయ్యారని అర్థమవుతుంది. ఎట్ ది సేమ్ టైం సోమరసం దాగి వీళ్ళు అమరత్వాన్ని పొందించుకున్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమంటున్నారు వేదాలలో? ఓ మ్యాన్ ప్రేజ్ గాడ్ హూ ఈజ్ వన్ అండ్ వన్ ఓన్లీ అండ్ హూ ఇస్ ద ఓమ్నిసెంట్ అండ్ ఓమ్నిపోటెంట్ లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అంటున్నారు. అలాగే వన్ గాడ్ ఎలోన్ ఇస్ టు బి వర్షిప్డ్ బై ఆల్ పీపుల్, హీ ఈజ్ అడోరబుల్ అంటున్నారు. వన్ గాడ్ ఎలోన్ హూ ఈజ్ ద గివర్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఇస్ టు బి వర్షిప్డ్ బై ఆల్ అంటున్నారు. మరి ఇప్పుడు వేదాల ప్రకారం ఉందా వాళ్ళ వర్షిప్, వాళ్ళ ప్రార్థన, వారి ఆరాధన అన్ని? లేదు కదా. వాళ్ళ వేదాలలో చెప్తున్నాయి ఎవరిని వర్షిప్ చేయాలని, ఆయన ఎవరో చెప్పబడలేదు. మళ్ళీ వాళ్ళ వేదాలనే సృష్టింపబడిన వారు అమరత్వం పొందుకొని దేవతలు అవుతున్నారు. మళ్ళా దేవతల్లో ఉన్న ప్రధానుడు విష్ణువు. మళ్ళా విష్ణువుకి అవతారాలు సృష్టించి దేవుడిగా చెప్తున్నారు. వేదాల ప్రకారం ఆయన ఏమన్నా తెలియదు, ఎవరికి సమాధానం లేదు. పోనీ ఈ విష్ణువు ఏమన్నా వీడు పాపరహితుడు అంటే అది కాదు కదా. ఇప్పుడు వాడు హమార ప్రసాద్ మాట్లాడుతూ చులకన చేస్తూ తను 3 మేకులు కొట్టించుకోవటానికి, ఉంచిపించుకోవటానికి, లేకపోతే తన్నులు తినటానికి, వాళ్ళతో కొట్టించుకోవటానికి, సిల్వ వేపించుకోవటానికి రావాలా అంటున్నాడు. మరి అరే బాబు హమారా ప్రసాద్, ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఏం చేయాలా? భర్తలు ఇంట్లో లేనప్పుడు వారి భార్యల దగ్గర పోయి ఆ భర్త రూపంలో వాళ్ళని చెరిచి వాళ్ళ ద్వారా శాపం పొందుకొని ఆ శాప కర్మలు అనుభవిస్తానికి దేవుడిగా లోకంలోకి రావాలా? పోనీ అట్లా వచ్చినాడు అనుకుందాం. ఇప్పుడు విష్ణు వచ్చింది అట్లనే కదా. భర్త లేని సమయంలో పోయినాడు, ఆమెను పాడు చేసినాడు, ఆమె శాపం పెట్టింది. ఆ శాపం పెట్టినందుకు రామావతారం ఎత్తినాడు. రామావతారంలో ఏమైనా ఇది చేసినాడా? రామావతారం వచ్చి అసలు ధర్మ సంస్థాపన ఏం జరిగింది? విష్ణు అవతారంలో ధర్మ సంస్థాపన ఏం జరిగింది? రామావతారంలో ధర్మ సంస్థాపన ఏం జరిగింది? లోక కళ్యాణం ఏం జరిగింది? మళ్ళీ అంటాడు 3 మేకలకే చచ్చిపోయినాడు దేవుడు ఎట్లయితాడంట. మరి ఆత్మహత్య చేసుకుని ఎట్లా దేవుడు అవుతారు? వారి అటు బొక్కలు డాక్టర్ అంటాడు దేవుడు అనేవాడు చచ్చిపోతాడు అని చెప్పేసి. మరి వాన్ లాజిక్ మనకి ఉపయోగిస్తాం. ఆత్మహత్య మరి బాణం పుల్ల, చిన్న బాణం పుల్లకి తగిలితేనే ఎందుకు చచ్చిపోయాడు? ఇది సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ లాజిక్ అని చెప్దాం. అట్ ది సేమ్ టైం వీళ్ళేమన్నా మేము పుణ్యకార్యాలు చేస్తామని చెప్తురా, లేకపోతే లోక కళ్యాణం కోసం వచ్చినామని చెప్తురా? పూర్వజన్మలో నేను అనేక పర్యాలు ఇష్టం వచ్చినట్లు పాపకర్మలు చేసి ఉన్నాను, సందేహం లేదు. దాని ఫలితమే ఇప్పుడు వచ్చి పడి అందుచేతనే నేను కష్టం మీద కష్టం అనుభవించున్నానని చెప్పి ఏడుస్తుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేవాడు సృష్టింపబడ్డవాడు, స్వయము కాదు. దేవుడు అనేవాడు స్వయంభూ అయి ఉండాలా, ప్లస్ సృష్టికర్త అయి ఉండాలా. ఒక లక్షణం తీసుకున్నాం, ఒకటే ఒక లక్షణం, ఇంకా వేరే లక్షణాలు వద్దు. దేవుడు అనేవాడు స్వయంభూ అయి ఉండాలా, సృష్టికర్త అయి ఉండాలా. కానీ ఇక్కడ విష్ణు ఏంటి?
సృష్టింపబడినవాడు. వాళ్ళ గ్రంథాలను రాసుకున్నారు కదా, వాళ్ళ వేదాలను రాయబడిందిగా. బ్రహ్మచేత సృష్టింపబడినాడు, ప్రజాపతి బ్రహ్మచేత సృష్టింపబడిన దేవుడు కదా విష్ణువు. స్వయంభు కాదు కదా, సృష్టింపబడినవాడు. ఎట్లా అమరుడైనాడు? ఆ గుడుంబ దాగి అమరుడైనాడు, ఆ సోమరసం దాగి అమరుడైనాడు. పోనీ అలా అయినా సరే, పోనీ రాముడి జన్మ ఎట్లా లభించింది? ఏమన్నా లోక కళ్యాణం కోసమా? కాదు. ఆ అమ్మాయి తులసిని భర్త లేనప్పుడు పోయి భర్త రూపంలో ఆమె జరిచినందుకు ఆమె శపించినందుకు చచ్చినట్టు ఆ పాపకర్మను అనుభవిస్తానికి, పాపం చేసినాడు కాబట్టి అనుభవిస్తానికి మళ్ళీ రామవతరంలో పుట్టిండు. ఆమె చెప్పినట్లుగా భార్య వియోగం పొంది ఏడుస్తుండేడు కూర్చొని, అబ్బా నేను పాపం చేసిన గత జన్మలో అందుకు ఇప్పుడు వస్తున్నావు వారే అని. నేను దేవుడు అని చెప్పుకుంటున్నాడా? లేకపోతే నేను లోకం కోసం వచ్చినా చెప్తుండా? పెళ్ళని ఎత్తుకపోతే దిక్కు లేకుండా ఆడ కూర్చొని ఏడుస్తుండే, అడవిలో కూర్చొని. మళ్ళీ మొన్న బ్రదర్ చక్కగా వివరించారు. ఆ టైంలో కూడా కామతప్తుడై నా భార్య నేను అనుభవించలేకపోతున్నానే, ఆమె వయసు అయిపోతుంది, నేను అనుభవించలేకపోతున్నానే, ఆమెను ఇంకా అనుభవించలేకపోయినా ఆమె ఇదైపోతుంది అని చెప్పేసి అంగంగా వర్ణం చేసుకుంటూ ఏడుస్తాడు. వాడు దేవుడా? వీళ్ళు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు పక్కన అంటే వాడు మళ్ళీ తిరిగి అంటే తలకాయ పెట్టుకుంటామని ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతారు. అంటే ఇప్పుడు మీ లెక్కల దేవుడు అనేవాడు పక్కింటి ఇంట్లో దూరి ఆ భర్త లేనప్పుడు ఆ భర్త రూపంలో ఆ ఆడలను పాడు చేసి ఆ ఆడమే శాపం పెట్టినాక ఆ శాపాన్ని అనుభవిస్తానికి ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ ఆ జన్మని లోక కళ్యాణం అని చెప్పి ప్రచారం చేస్తే దేవుడు అవుతాడా? ఏం మాట్లాడుతున్నారో వారి. మళ్ళీ పోనీ రామజన్మం అయిపోయింది, ఇప్పుడు కృష్ణుని దగ్గరకు వద్దాము. ఇప్పుడు ఇలా లెక్కలు ఏం చేయాలంటే అవతారం ఎత్తాలా, భూలోకంకి వచ్చినాక వ్యభిచారం చేయాలా ఫస్ట్. వీళ్ళ కాన్సెప్ట్ అంతా అంటే పక్కింటోని పెళ్ళం దగ్గర పోవాలా, పాడు చేయాలా అని కొంప కొల్లేరు చేయాలా పక్కింటోంది, అప్పుడు దేవుడు అనిపించుకోవాలా. 16,000 మంది వ్యభిచారం అది. మళ్ళా వ్యభిచారం చేసినాడు, పాపం చేసినాడు ఏమన్నా సైలెంట్ ఉన్నాడా? ఒప్పుకుంటాడు. మేము పాపులంరా నాయన, ఇక ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ శ్రీ విష్ణు మహాపురాణంలా యదువంశ విస్తరంలా అశుచియ ధరించిన ఇది ధరించిన వారిని చంపును, ఇందువలన 16,000 మందిని పెండాడిన నేను దానిని ధరింప అసమర్థుడను. సత్యభామ మాత్రం ఎట్లు దీనిని స్వీకరించును? ఆర్య బలరామూర్తి ఇడు మనల్ని ఆర్య క్రైస్తవులు ఆర్య ముస్లింలు అంటుడు. ఆ దరిద్రులు వాళ్ళకు పేర్ల పక్కన ఆర్యులు ఆర్య బ్రాహ్మణ రాసుకొని పెట్టుకున్నారు అక్కడ. మళ్ళీ మనల్ని అంటాడు వీడు. ఇక్కడ చూడండి, దీనిని ధరించనేని మద్యపానాది సకలోపభోగ పరిత్యాగము చేయవలసి ఉండును, అందుచే అది వద్దు. అన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి నేను జీవించలేను రా బాబు, నేను ఆల్రెడీ 16 మందితో నడుస్తుంది, నా దుకాణం నడుస్తుంది, తాగుడు తినుడు అన్ని బరాబర్ ఉన్నాయి, నేను అది పెట్టుకుంటే చచ్చిపోతా, నేను ధరించని చెప్పేసి చెప్తుండు. ఇక్కడ ఒప్పుకుంటుండు. మళ్ళీ వాళ్ళ గ్రంథాలుగా రాసుకున్నారు. ఇవన్నీ స్క్రీన్ పైన పెట్టినా చూడండి. యోగీశ్వరేశ్వరుడు ఆత్మారాముడైన శ్రీకృష్ణుడు నవ్వి వారితో రమ్మించాడంట. వాళ్ళందరూ భర్తలను ఇండ్లలో ఇచ్చిపోయి మనోడు ఫ్లూట్ ఊదుతాడు. ఫ్లూట్ ఊడంగానే ఆడ ఏం చేస్తారు, ఆడలంతా వాళ్ళ భర్తలను పాలిచ్చే పిల్లలను పక్కన పడేసి సార్ గారి ఫ్లూట్ కి ఆకర్షితులై పరిగెత్తుకు వస్తారు. వచ్చినాక సార్ ఏం చేస్తుండే, వాళ్ళతోని రమిస్తుండు. రమించాడంటే ఏంది, సెక్స్ చేయటమే. మళ్ళీ అదేదో ఏదో వర్ణిస్తారు దాన్ని, ఏదో మహత్తరమైన కార్యమైనట్టు, అదేదో పరమ పవిత్ర కార్యమైనట్టు. మళ్ళీ ఇంకొక విషయం, ఈ లెక్కనప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉండదు తెలుసా? నరకంలో ఉండాల. ఎట్లా అంటే మగాడు ఉండగానే అతన్ని మోసగించి అతని ఇళ్ళని కామించి అనుభవించిన వాడిని పట్టుకొని యమకింకరులు సంకోచం లేకుండా అతని పట్టరాని కోపంతో అందతా మిశ్రం అనే నరకంలో తోస్తారంట. ఈ పోతన భాగవతం తిరుమల తిరుపతి దేవస్థానం పబ్లికేషన్. ఇప్పుడు ఈ లెక్కని పాపాత్ములు ఏడున్నారు. ఇప్పుడు విష్ణువు ఏడున్నట్టు, పక్కింటోని భార్యను జరిచింది కదా ఏడున్నట్టు. ఇప్పుడు కృష్ణుడు కూడా పక్కింటోని భార్యను జరిచింది కదా ఏడున్నట్టు. నరకంలో ఉన్నారు. వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. చూడండి, కామము క్రోధము లోభము అను నీ 3 విధములుగాను నరక ద్వారములు, ఇవి తనకు నాశనము కలుగజేయను. కాబట్టి ఈ 3టిని విడనాడవాలను. ఒక్క దేవుని చూపిర్రయ్యా, ఈ విడనాడిన దేవుణ్ణి ఒక్కని చూపిర్రి చాలు. 33 దేవతల్లా ఆ విష్ణువు శివుడు బ్రహ్మ ముందుకొచ్చిరు. ఆ ముగ్గురు కూడా ఒక్కని చూపిరన్లా. ఇవన్నీ విడిచిపెట్టినోని అందరూ రేపిస్టులే, అందరూ పక్కింటి భార్యలను నాశనం చేసిన వాళ్ళే. అసలు వీళ్ళందరికంటే భృగు మహర్షి గొప్పోడు బ్రదరు. అంతే కదా మరి. భృగు మహర్షి శివుడికి లింగం కొట్టాడా, తర్వాత విష్ణుమూర్తికి ఒక దెబ్బకు 10 జన్మలు ఎత్తిచ్చాడా, ఒక నీళ్లు దాపించాడా, దాన్ని అంటారు గుంటెకి ఒక నీళ్లు దాపించాడని. అట్లాగా ఒక దెబ్బకే భృగు మహర్షి శాపం దెబ్బకి 10 జన్మలు ఎత్తాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పాల సమాధానం. ఆయన వీళ్ళందరికంటే ఆయన గొప్ప అన్నాడు. ఇంకొకటి బ్రదర్, స్పష్టంగా ఏమైందంటే స్టార్టింగ్ లో డిబేట్స్ జరిగాయి. మిషనరీస్ కిను హిందూ పండితులకు డిబేట్స్ జరిగాయి. ఈ డిబేట్స్ జరిగినప్పుడు మిషనరీలు పై చేసి సాధించినప్పుడు హిందూ పండితులు ఏం చేశారంటే
వాళ్ళ గ్రంథాలను తిరస్కరించారు. ఇవన్నీ తప్పు తప్పు, ఇవన్నీ తప్పు అని చెప్పేసి అది దాచిపెడతారు. ఇతను చూడండి, ఇతను దయానంద సరస్వతి శిష్యుడు. ఈయన ఈ ఆర్టికల్ రాస్తున్నాడు, అనంతానంద రమాచారన్. In the limits of scripture, I trace the circumstances in the Brahma Samaj in the late 19th century when there was discomfort and embarrassment. Chudandi, when there was discomfort and embarrassment over the traditional authority of the Veda in debates with Christian missionaries. This led to its formal rejection and replacement with institution. చూడండి, స్పష్టంగా మిషనరీలతో డిబేట్లు ఓడిపోయి ఈ వేదాలు ఇవన్నీ పక్కన పెట్టేసి కొత్త డ్రామా ఏమెత్తారు? యోగా ద్వారా మోక్షం. నేను టైం లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నా. పోనీ మళ్ళీ వాళ్ళ గ్రంథాలు ఏం రాస్తారు? యోగా ద్వారా ఎటువంటి లాభం లేదు. చూడండి, ధర్మ డ్యూటీ ఇస్ దట్ విచ్ బీయింగ్ డిజైరబుల్ ఈజ్ ఇండికేటెడ్ బై వేదిక్ ఇంజంక్షన్. ఆ వేదాలలో చెప్పబడింది చేస్తేనే ధర్మ అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ వాళ్ళ గ్రంథాలే. ఇప్పుడు అందరికి ఏం ప్రచారం చేస్తున్నారు? దునియా మొత్తం యోగా పేరు మీద ఫుల్ సంపాదిస్తున్నారు, మోసం చేసుకుంటా, అందరిని మోసం చేసుకుంటా. ఆ యోగా ద్వారా మోక్షం లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ద వేద ఈస్ ద ఓన్లీ వ్యాలిడ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్, వ్యాలిడ్ మీన్స్ ఆఫ్ నోయింగ్ ధర్మ అని చెప్పేసి ఖండించినారు వీళ్ళు. బుద్ధుడిని ఖండించినారు. అయ్యో యోగాని కూడా రెఫ్యూట్ చేసినారు. యోగా రెఫ్యుటేషన్ ఆఫ్ బ్రహ్మసూత్ర భాష శంకరాచార్య దాంట్లో యోగాని రెఫ్యూట్ చేసినాడు. యోగా వేస్ట్ అని చెప్పినారు. యోగా ద్వారా మోక్షం లేదు, భిక్షం లేదు, ఏం లేదని చెప్పేసినారు. మళ్ళీ వీళ్ళే కొట్లాడుకుంటారు. ఒకరేమో వేదాల దండగ అంటారు, ఒకరేమో యోగా దండగ అంటారు. ఇక్కడ చూడండి, హతయోగ ప్రదీపిక చాప్టర్ 4 అండ్ సమాజ్ చెప్తూ ద వేదాస్ అండ్ ద శాస్త్రస్ ఆర్ లైక్ ఆర్డినరీ పబ్లిక్ ఉమెన్. అంటే వ్యభిచార స్త్రీతో పోల్చిరు వేదాలను వాళ్ళ శాస్త్రాలను. సో ఇది బ్రదర్ నేను చెప్పదలుచుకుంది. వాళ్ళకు దేవుడు అంటే ఎవరో తెలియదు. కాకపోతే రాసుకున్నారు. ఏమని రాస్తున్నారు? ఒకే ఒక్కడిని వర్షిప్ చేయాలా, ఒకే ఒక్కరికి మొక్కాలా, ఆ ఒక్కడినే ప్రేజ్ చేయాలా, అడోర్ చేయాలా, అన్ని ఆ ఒక్కడే అని చెప్పేసి. ఆ ఒక్కడు ఎవరనేది కూడా ఎక్కడ రాయబడలేదు. మళ్ళీ వాళ్ళ గ్రంథాలను ఏం రాసుకున్నారు? నీటి నుండి సత్య ఉత్పత్తి చేయబడ్డాడు, సత్య నుండి బ్రహ్మను ఉత్పత్తి చేయబడ్డాడు, బ్రహ్మ నుండి ప్రజాపతి ఉత్పత్తి చేయబడ్డాడు, ప్రజాపతి నుండి 33 దేవుళ్ళు ఉత్పత్తి చేయబడ్డారు. ఆయన దేవతలు. మళ్ళా కుమార్ మీద దేవతలు అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. దేవతలు ఉత్పత్తి చేయబడ్డారు. ఆ దేవతలకు మొదట ప్రధానుడు ఇంద్రుడు, ఇంద్రుడి సేవకుడు విష్ణువు. తర్వాత ఒక యజ్ఞం ద్వారా విష్ణువు ప్రధానుడు అవుతాడు. మళ్ళా వాళ్ళు మర్త్యులు. మొదటగా సృష్టింపబడిన వారు మర్త్యులు. తర్వాత యజ్ఞం ద్వారా సోమరసం తాగిన తర్వాత అమర్త్వం పొందుకుంటారు. అది వేదాల్లో ఉన్న స్టోరీ. ఎక్కడ కూడా వేదాలలో విష్ణువు అవతారాలు ఎత్తుతాడని రాయబడలేదు. మనకు వేదాలు ప్రామాణికం బ్రదర్. ఆడియో చేయమాట్లాడినా కానీ వేదాలు ప్రామాణికం. వేదాలలో చెప్పబడిందే. ఇతర గ్రంథాలు నమ్మాలా. ఇతర గ్రంథాలు వేదాలకు వ్యతిరేకంగా ఉంటే ఇతర గ్రంథాలు తిరస్కరించాలా. కానీ వీళ్ళు దాచిపెట్టి మోసం చేస్తున్నారు. వేదాలలో దేవుడు ఎవరో చెప్పబడలేదు. చెప్పబడినా ఒక్కడే దేవుడు. ఈ గల్లీ దేవుళ్ళు లేరు. విష్ణువు అసలు దేవుడిగా ఎక్కడ చెప్పబడలేదు. విష్ణువు సృష్టింపబడినవాడు, శివుడు సృష్టింపబడినవాడు, బ్రహ్మ సృష్టింపబడినవాడు, రాముడి గురించి సృష్టింపబడినవాడే. పోనీ రాముడు ఏమన్నా దేవుడు అంటామంటే విష్ణువు అంట గత జన్మలో చేసిన పాపకర్మలు అనుభవిస్తూ రాముడిగా జన్మించినాడని రాముడు చెప్పుకుంటున్నాడు. కానీ వేదాలు ఎక్కడ కూడా చెప్పబడదు బ్రదర్. విష్ణువు ఇన్ని అవతారాలు ఎత్తుతాడు, 10 అవతారాలు, ఇవన్నీ వేదాలు ఎక్కడ లేవు. కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, ఇవన్నీ వేదాలు ఎక్కడ కూడా లేవు. వీళ్ళు బ్రదర్ వేదాల్లో కృష్ణుడిని చంపిన ఇంద్రుడు కృష్ణుడు చంపాడు బ్రదర్. మరి ఈ కృష్ణుడు ఎవరో తెలియట్లేదు నాకు. 101వ మండలము 101వ సూక్తము 1వ మంత్రము. ఇంద్రుడు రుజాశ్వునితో కూడి కృష్ణుడను రాక్షసుని గర్భిణులైన అతని భార్యను వధించాడు. ఇది కృష్ణుడు వాళ్ళు హైజాక్ చేసి పడేసారు. నేను టైం సరిపోదని చెప్పలేదు. అది కూడా మళ్ళీ టైం దొరికినప్పుడు చెప్తా. నేను స్పష్టంగా రాస్తాడు కృష్ణుడు మానవుడు అని చెప్పేసి. ఇంద్రుడు చంపేస్తాడు కృష్ణుడిని. ఇదిగోండి, ఇది భండార్కర్. ఇది డిఆర్ భండార్కర్. ఈయన ఇండియన్ ఆర్కియాలజిస్ట్ అండ్ ఎపిగ్రాఫిస్ట్ అనమాట. భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా బ్రదర్, ఆ వ్యక్తి అనమాట. అయితే ఏం చేస్తారంటే దట్ కృష్ణ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ నాన్ వేదిక్ కల్చర్. జాగ్రత్త వినండి. ద కృష్ణ వాజ్ ఒక్క నిమిషం. అయితే నేను మళ్ళీ స్క్రీన్ మీద తీసుకుంటా. నేను టైం ఎక్కువైందని చెప్పి ఆల్రెడీ 9:14 అవుతుంది అని చెప్పి తీసుకోలేదు. సరే
జస్ట్ మీకు చూపిస్తా, ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది దాని గురించి కూడా. చూడండి, ఇది ఋగ్వేద 8వ మండలము 85వ సూక్తం 13-15 మంత్రాల్లో ఈయన రాస్తున్నాడు ఏమనంటే, ద కృష్ణ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ నాన్ వేదిక్ కల్చర్ ఈస్ కార్బొరేటెడ్ బై ఎవిడెన్స్ ఆఫ్ అనదర్ టైప్ అని చెప్తూ మొత్తం అది కృష్ణుడే. ఇదో కృష్ణ హవెవర్ సేవ్ ద కౌస్ అండ్ కౌ, ఇప్పుడు చెప్తారు కదా గోవర్ధన పర్వతం ఎత్తింది ఏళ్ళ మీద అని చెప్పేసి, ఆల్రెడీ వేదాలను ఎత్తేస్తాడు ఆడ మా హీరో. చూడండి, కృష్ణ హవెవర్ సేవ్ ద కౌస్ అండ్ కవర్డ్ బై లిఫ్టింగ్ అప్ మౌంట్ గోవర్ధన అండ్ షెల్టరింగ్ దెమ్. ఎక్కడ ఇది వేదాలలో ఉంటుంది. నెవర్లెస్ అటెన్షన్ మే బి ఇన్ హిస్ కనెక్షన్ బి డ్రాన్ టు ఋగ్వేద 8 మండల 85 sukta 13-15 mantras, where we are informed that with 10,000 soldiers Krishna came to the Ansumati or Yamuna Nadi. వీళ్ళు వచ్చి మహాభారతంలో కల్పించుకొని భగవద్గీతలో కల్పించుకొని అంతా సృష్టించినారు కృష్ణుని చండాలంగా. కృష్ణుడు మంచి రాజు, మన రాజు, అసుర రాజు. ఈయన కూడా ఎవరు, ఇగో శ్రీకృష్ణ ఇన్ వేదాస్ అండ్ అసుర. ఎవరు చెప్తున్నారు? ఎస్ రాధాకృష్ణ, ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 87-88 లో. మళ్ళీ పద్మ శ్రీకృష్ణ పిల్లై, కృష్ణకుట్టి నాయర్ ఆయన కూడా చెప్తున్నారు శ్రీకృష్ణ ఇన్ వేదాస్ అండ్ అసుర అని చెప్పేసి. He was at first opposed by the Vedic religion, and the memory of this opposition lingers in the episode in the Krishna legends where Indra, the Vedic god, sent rain to flood Krishna's village Gokulam. ఎవడు చెప్తాడు కథలో చీలు మనకి? ఇదిగోండి మీరు అంటున్న భార్యలు, కృష్ణుని భార్యలు శ్లోకం ఇది. ఋగ్వేద మీరు మొదటి మండలం చదివినట్టున్నారు కదా. ఋగ్వేద మొదటి మండలము 101 సూక్తము 1 మంత్రము. Sayanacharya would చెప్తున్నాడు. Sayana, the 14th century commentator of Rigveda and the oldest and traditional available one, interprets the word Krishna Garbha as pregnant wives of an asura named Krishna. ఇంతకంటే ఏం కావాలి కదా. మనము అలలాగా హౌలే మాట్లాడడం, మన దగ్గర ఆధారం ఉంటేనే మాట్లాడతాము, అది కూడా అథెంటిక్ ఆధారాలు ఉంటేనే మాట్లాడతాము. చాలు బ్రదర్, ముగించుకుందాం, చాలా టైం అయింది. జాన్ బ్రదర్ ఉన్నారా? ఒక రిఫరెన్స్ చెబుతా బ్రదర్ నేను చివరిగా. మతోన్మాదులు అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మతోన్మాదులు ఫస్ట్ అండ్ షూట్ గా. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనేటువంటి మాట దేవుడు పలుకుతున్న మాట ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో ఉంటది. కాబట్టి ఈ మతోన్మాదుల మాటలు మీరెవరు వినొద్దు సహోదరులు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ యెహోవా దేవుడు. నేను సర్వ శరీరులకు దేవుడిని అంటాడు, ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడిని అంటారు. సో మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో బ్రదర్. ఇంకోటి మేకుల గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను బ్రదర్. మేకులు పీక్కుంటే కనుక బలవంతులైన మనిషి అయ్యేవాడు, బలవంతులైన దేవుడు అయ్యేవాడు కాదు. మేకులు పీక్కొని ఉంటే బలవంతులైన మనిషి అయ్యేవాడు. ఆయన సజీవుడైన దేవుడు కావచ్చు, బతికి లేచాడు కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు అయ్యాడు. మేకులు పీక్కుంటే బలవంతులైన దేవుడు, బలవంతులైన మనిషి మాత్రం అయ్యాడు కానీ దేవుడు అయ్యాడు. ప్రాణం పెట్టడానికి వచ్చానని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నేను ప్రాణం 17వ వచనం 18వ వచనాల్లో చాలా స్పష్టంగా ఉంటది. నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పినోడు మేకులెట్ట పీక్కుంటాడు, అది దరిద్రుడు కాబోతాడు. ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం కూడా ఉందని చెప్పినప్పుడు సరే వచ్చినప్పుడు మళ్ళీ శిలువ మీద ఎట్లా వస్తాడు? జాన్ పే బ్రదర్ చిన్ని ప్రార్థన చేసేయండి, క్లోజ్ చేసేద్దాము. ప్రార్థన చేసుకుందామండి. పరమ పరిశుద్ధులైన తండ్రి, నీ నామన స్తోత్రాలయ్యా. కనతండ్రి, ఇదిగో ఇంతవరకు చక్కగా కనతండ్రి ఈ కార్యక్రమం నడిపించావు. అనేకులకు కనతండ్రి ఈ కార్యక్రమం కనతండ్రి మరి వెలుగుగా ఉండేట్టుగా సహాయం చేయండి. ఇదిగో మా టీం కోసం కనతండ్రి అనేకులు నీ పిల్లలు కనతండ్రి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన కూడా ఆలకించి కనతండ్రి ఇదిగో కనతండ్రి మమ్మల్ని ఇలాగే కనతండ్రి కొనసాగించేలా సహాయం చేయండి. నీకోసం పోరాడేలాగా సహాయం చేయండి. ఇదిగో వాళ్ళు చేస్తున్న ప్రార్థన వల్లే కనతండ్రి మేము ఇలా వర్ధిల్లుతున్నామయ్యా. కనతండ్రి మేము ఇలాగ పోరాటం చేయగలుగుతున్నాం. దాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో కనతండ్రి కరోనా నుంచి కనతండ్రి ముఖ్యంగా నా దేశాన్ని కాచి కాపాడండి. ఇదిగో అధికారులకి మంచి ఆలోచన ఇవ్వండి. ఇదిగో పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. కనతండ్రి ఇదిగో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆలోచన కలిగి వాళ్ళు నడిచేలా సహాయం చేయండి. ఇదిగో డాక్టర్లని అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ని కూడా మేము కనతండ్రి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. కనతండ్రి వారికి కావాల్సిన అవసరత ప్రతిదీ తీర్చుకుని అడుగుచున్నాం. ఇదిగో కనతండ్రి ఇదిగో బైబిల్ కి నీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే కనతండ్రి మరి బైబిల్ కి వ్యతిరేకంగా ఉన్నారో కనతండ్రి వాళ్ళందరినీ క్షమించి కనతండ్రి సత్యం వైపు తిప్పమని అడుగుచున్నాను. వారికి మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించమని అడుగుచున్నాను కనతండ్రి. ఇదిగో సత్యమైన వెలుగులోకి ప్రతి ఒక్కరూ వచ్చేలాగా సహాయం చేయండి. ప్రతి వారికి నీకు అనుకూలంగా
మారేటట్టుగా సహాయం చేయండి. పాపుల్ని రక్షించడానికి నువ్వు వచ్చావు, ఎంతగానో అవకాశం ఇస్తున్నావు కనతండ్రి. ప్రతి వారు మారాలని, మారు మనసు పొందాలని నువ్వు ఎప్పుడు అనుకుంటావు కనతండ్రి. నువ్వు శాంతి స్వరూపుగా ఉన్నావు కనతండ్రి. మరి ప్రతి వారిని నీ వైపుకి ఆకర్షించమని అడుగుచున్నాను అంటే నీ కృపలో మనందరినీ భద్రపరచమని అడుగుతూ ఈ కార్యక్రమం ఇలాగే చక్కగా వర్ధిల్ల సహాయం చేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సో వీక్షకులు ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి వేదాలలో ఒక్క దేవుడికే ప్రార్థించాలని ఉంది, కానీ ఒక్క దేవుడు ఎవరో చెప్పబడలేదు. అదే బైబిల్ గ్రంథంలో యెహోవా సర్వ సృష్టికి దేవుడు అయినాడు, సర్వ మానవాళి కోసమైన ఆలోచన చేసిన దేవుడిగా ఉన్నాడు, సర్వ మానవాళి రక్షణార్థమై యేసు ప్రభుని భూలోకంకి పంపించిన దేవుడిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఇజ్రాయెల్ జనాంగం వద్దకు వచ్చినా కానీ అక్కడి నుండి బూదిగంత వరకు సువార్త ప్రకటించాలని చెప్పి ఆదేశించినాడు. అది కూడా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి, ఆ విధంగా ప్రణాళికను బట్టి ఆ విధంగా జరిగింది. కాబట్టి అందరికీ దేవుడే ఉన్నాడు, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినాడు. ముఖ్యంగా వీళ్ళు చెప్తున్న దేవుడైతే ఎవరైతే ఉన్నారో ఆ విష్ణువే కానివ్వండి, శివుడే కానివ్వండి, బ్రహ్మే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళంతా సృష్టింపబడిన వారు ఎప్పుడు కూడా సృష్టికర్త కాలేరు. సింపుల్ లాజిక్. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ గ్రంథాలు ఏముందంటే ఆదియందు జలముండెను, జలము నుండి సత్య అనే పుట్టాను, సత్య నుండి బ్రహ్మాన్ని పుట్టాను, బ్రహ్మ నుండి ప్రజాపతి పుట్టాను, ప్రజాపతి నుండి 33 దేవతలు పుట్టాను. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర సృష్టికర్త ఎవరు? జలం. నీరు ప్లస్ జలం ఈజ్వల్ టు బుడుగ, సృష్టికర్త. సో స్పష్టంగా వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వైరుధ్యాలను గమనించి క్రైస్తవ మిషనరీలు డిబేట్లు గెలిచినప్పుడు వాళ్ళు వాళ్ళ గ్రంథాలను తిరస్కరించుకొని యోగ వైపు దృష్టి మరల్చారు. యోగా ద్వారా మోక్షం అని చెప్పి భగవద్గీతను ప్రమోట్ చేసుకుంటూ ఆ 18 అధ్యాయాలను యోగాధ్యాయులుగా చెప్తూ అందులో కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, సాంఖ్య యోగాన్ని అన్ని చెప్తూ ప్లస్ యోగా ప్రాక్టీస్ ద్వారా, ఈ మెడిటేషన్ ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదించుకున్నారు తప్పితే మళ్ళీ వాళ్ళ గ్రంథాలను చెప్పబడింది ఆ యోగా పనికిరాదు, కేవలం వేద జ్ఞానమే మనిషికి ఇదని చెప్పేసి. సో ఇది వీక్షకులారా, రేపు మరలా ఇంకొక సబ్జెక్ట్తో డిస్కషన్ పెడదాము. థ్యాంక్ యూ.